ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి, అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మిమ్మల్ని బాధపెట్టి మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయిన మీ పార్ట్నరు ఎలాంటి కర్మను అనుభవిస్తున్నారు, వాళ్ళ లైఫ్ లో ఎలా ఉన్నారు అనేది మనం చూద్దాము. సో చాలా మంది అనుకుంటా ఉంటారు కదా, తను నా లైఫ్ లో ఉండి మోసం చేసి వెళ్ళిపోయాడు, మరి ఇప్పుడు తను ఎలా ఉన్నాడో, తను ఎంజాయ్ చేస్తున్నాడో లేకపోతే వేరే థర్డ్ పార్టీలో ఉన్నారో, లేకపోతే నన్ను బాధ పెట్టినందుకు తన కర్మ అనుభవిస్తున్నాడా, తనకు కూడా అలానే జరగాలని మీరు అందరూ అనుకుంటా ఉంటారు కదా చాలా మంది. సో అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అది పాజిటివ్ గా వచ్చినా మీకు నెగిటివ్ గా వచ్చినా కూడా కనుక మీకు రెజనేట్ అవుతే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నెక్స్ట్ సండే వచ్చే సండే నేను లైవ్ అనేది పెట్టాలనుకుంటున్నాను. 2:30 to 3:30 లైవ్ పెడదామని అనుకుంటున్నాను. సో అది కూడా లైవ్ పెట్టేది మీ అందరూ రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టే నేను లైవ్ పెడతామనుకుంటున్నాను. సో అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైవ్ పెట్టాలనుకున్న వాళ్ళు తప్పకుండా లైవ్ పెట్టమని కామెంట్ చేయండి. 2:30 to 3:30 లేదా మీకు ఏమన్నా అందరికీ కూడా ఈ టైంలో పెట్టండి అని అంటే గనక, ఎక్కువ మంది చెప్తే గనక దాన్ని బట్టి నేను టైమింగ్స్ కూడా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో నా వీడియోలోకి వెళ్ళే ముందుగా ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి. ఈ 3 ఫైల్స్ లో నుంచి ఒక ఫైల్ అనేది చూజ్ చేసుకోండి. ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 3. సో ఈ 3 ఫైల్స్ లో ఒక ఫైల్ చూజ్ చేసుకోండి. మీ పార్ట్నర్, మీ మనసులో ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు బ్రేకప్ అయ్యి రీయూనియన్ కోరుకుంటున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్స్ అయినా అవ్వచ్చు, వాళ్ళు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, ఎలాంటి కర్మను అనుభవిస్తున్నారు అనేది మనము ఈరోజు రీడింగ్ అనమాట. సో ఫస్ట్ ఫైల్ నెంబర్ 1 కి సంబంధించిన రీడింగ్ అనేది మనము చూద్దాము. ఇది పక్కన పెట్టేస్తాను. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ తీద్దాం. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్న వాళ్ళు, ఈ వ్యక్తులు మీకు చేసిన తప్పు అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఇప్పుడే తెలుసుకుంటున్నారు. కానీ వాళ్ళ తప్పు జరిగిందని అండ్ వాళ్ళు మీరు తన కోసము చాలా బాధపడుతున్నారని అండ్ మీ వీక్నెస్ అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళకన్నా కూడా మీరు ఎక్కువగా వాళ్ళని లవ్ చేశారు, ఎమోషనల్ గా కానీ లేకపోతే అన్ని రకాలుగా కూడా వాళ్ళంటే మీకు చాలా ఇష్టం ఎక్కువ. వాళ్ళకంటే కూడా వాళ్ళు మిమ్మల్ని ప్రేమించిన దానికన్నా కూడా మీరు 100 రెట్లు ఎక్కువ ప్రేమించారు. మీ సైడ్ నుంచి 100% ఎక్స్ట్రానే ప్రేమను చూపించారు, కేరింగ్ చూపించారు. లైక్ ఒక మదర్ లాగా ప్రతి విషయంలో కూడా తన ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ అన్ని రకాలుగా ఎప్పుడైనా తనకి మనీ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అలా కూడా మీరు హెల్ప్ చేశారు. కానీ తనకి తెలుసు కానీ తను ఒప్పుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరనమాట. మీరేం చెప్పినా, వాళ్ళు ఏం చెప్పినా కూడా మీరు చేస్తారు. అండ్ మీ వీక్నెస్ అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మీరు తనని ఎంత ఇష్టపడుతున్నారని మీరు కూడా ఏదో ఒక టైంలో చెప్పే ఉంటారు. సో చెప్పారు కాబట్టి మీ వీక్నెస్ నేను లేకపోతే ఉండలేదు. ఒకవేళ తను బ్లాక్ చేసుకున్న వెంటనే కాల్ చేయడము, ఏదో ఒక రూపంలో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయడము, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఎక్కువ సార్లు ఫోన్ చేయడం, ఇలాంటివన్నీ చేశారు కాబట్టి తనకేందంటే మీ వీక్నెస్ తెలుసుకుని తనే వస్తుందిలే, నేనంటే ప్రేమ ఉంది కదా, తను వస్తుందిలే, ఎందుకు రాకుండా ఉంటది. అండ్ ఇదివరకు కూడా ఇట్లానే చాలా సార్లు మిమ్మల్ని బ్లాక్ చేయడము, తీయడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుండొచ్చు. సో కోపం వచ్చినప్పుడు తను అలా బ్లాక్ చేసుకోవడము, మీరు బతిలాడము, మళ్ళీ తీయడము. అండ్ మీరు ఏమన్నా మీ సైడ్ నుంచి ఏమన్నా మీకు కోపం వచ్చినా కూడా మీరు కూడా అంటే మీరు బ్లాక్ చేసుకునేంత దాకా ఎప్పుడు వెళ్ళలేదు నాకు తెలిసి. మీరేందంటే కొంచెం సాఫ్ట్ నేచర్ కాబట్టి మీరు ఎప్పుడు కూడా తను కొంచెం బతిలాడితే చాలు సాఫ్ట్ అయిపోయి, సరే పోనీలు నెక్స్ట్ టైం అట్లా చేయొద్దని చెప్పి కూల్ అయిపోయేవాళ్ళు అనమాట. ఫస్ట్ సీరియస్ అయిపోయినా కూడా తర్వాత ఏంటంటే వెంటనే మరి మాటలతో ఒకరినొకరు అనుకోవడం కానీ, లేకపోతే తిట్టుకోవడము లేదా బ్లాక్ చేసుకోవడం అలాంటివి మీరు చెయ్యరు.
మీరేదైనా మాట్లాడితేనే వెంటనే అది గూడా తనకి తెలుసనమాట. మీరు మాట్లాడితే వెంటనే కరిగిపోతారని తెలుసు. మీ మాటలతో తను చేంజ్ జేసుకోవచ్చన్న తెలుసనమాట. ఎందుకంటే తనంటే మీకు చాలా ఇష్టం కాబట్టి, తన ప్రేమ కొంచెం ప్రేమ చూపించినా గూడా మీరెక్కువగా ఫీలయిపోతారు గాబట్టి, సో, ఆ వీక్‌నెస్ అనేది తనకు తెలుసు. కానీ తను మీరే వస్తారులే అని వెయిట్ చేస్తున్నారు. చాలా సార్లు ఇలా జరిగింది కదా! మీరే వస్తారులే, ఎందుకు రాదు? నిజంగా నా మీద ప్రేముంటే ఎందుకు రాకూడదు? ఇదివరకు వచ్చింది కదా! ఇప్పుడెందుకు రాదు? అన్న ఫీలింగ్‌లో తనున్నారు. అంతేగాని తన సైడ్ నుంచి తను వద్దాము, తను మిస్ అవుతున్న ఫీలింగ్ గాని ఇదేమి లేదనమాట. కాపోతే తన సైడ్ తప్పుందని మాత్రం తెలుసుకున్నా కూడా అది యాక్సెప్ట్ చేసి మీ దగ్గరికి రాడానికి మాత్రం రెడీగా లేరు. అండ్ ఫ్యూచర్‌లో కూడా ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీరైనా కూడా మేబీ నాకు తెలిసి మీరే బ్లాక్ చేసుండొచ్చు. ఎందుకు చేశారంటే మీరు చాలా రకాలుగా తన సైడ్ నుంచి ఎప్పుడూ కూడా యాక్సెప్ట్ చేస్తా వస్తా ఉన్నారనమాట. సో, యాక్సెప్ట్ చేసి మీకు విసుగు వచ్చేసింది. సో, విసుగు వచ్చేసి మీరు ఇంకా నా వల్ల కాదని చెప్పి మిమ్మల్ని చాలా బాధ పెట్టాడు. చాలా రకాలుగా ఎమోషనల్‌గా చాలా బాధ పెట్టాడు. అండ్ మీరెప్పుడూ కూడా తనకెప్పుడు చాలా కేరింగ్‌గా ఉండేవాళ్ళు. తను సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడన్నా మనీ కావాలన్నా మనీ సపోర్ట్ గూడా ఇచ్చేవాళ్ళు. అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు మీరెప్పుడూ కూడా. కానీ అదేవో తనకెప్పుడు గుర్తులేదు. హెల్ప్ తీసుకున్నప్పుడే మంచిగా ఉండేవాళ్ళు. చేయకపోయినా లేపోతే ఏదైనా చిన్న గొడవైనా గూడా తను పెద్దది చేసేసి, అనుమానించేసి ఇట్లా రచరచ చేసేవాళ్ళనమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళేం జేస్తున్నారంటే, ప్రెజెంట్ హ్యాపీగానే ఉన్నారు. కానీ ఫ్యూచర్‌లో ఫర్దర్‌గా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టింది కానీ, అదంతా తనకి రిటర్న్ ఒస్తదనమాట. అది ఫైనాన్షియల్‌గా అవ్వచ్చు, లేపోతే ఎమోషనల్‌గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ తనకి డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చి, కంపల్సరీ తను సేమ్ మీరెంతైతే బాధపడుతున్నారో అంతకు మించి తనకి మోరల్ సపోర్టే దొరకదు. ఫ్యామిలీ పరంగా సపోర్ట్ దొరకదు. అండ్ సపోర్ట్, కేరింగ్ చేసేవాళ్ళుండరు. అప్పుడు మీ వాల్యూ అనేది తెలుస్తుంది తనకి. అప్పుడు తన మీ వాల్యూ తెలుసుకొని మళ్ళీ అప్పుడు రావచ్చు. అది మనీ పరంగా ప్రాబ్లమ్ వచ్చైనా గూడా రావచ్చు. ప్రాబ్లమ్ ఉంది తనైతే నాకు హెల్ప్ చేస్తది. తనైతే నాకు సపోర్ట్ చేస్తది అన్న ఎందుకంటే మీకు జాలెక్కువ, ప్రేమెక్కువ కాబట్టి మీరు తొందరగా కరిగిపోతారు గాబట్టి తను వస్తారు. వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనేది మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే తను చాలా చాలా సెల్ఫిష్ పర్సన్ అనమాట. సెల్ఫిష్‌గా ఉంటారు గాబట్టి సో, మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అలానే అదైనా ఎందుకొస్తున్నారంటే తనకి సపోర్ట్ కావాలి. తనకి లవ్ గాని, కేరింగ్ కానీ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ గాని కావాలి. ఎవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి కూడా ఎవరు లేరు కాబట్టి దానికోసం తన సెల్ఫిష్ కోసమే తను వస్తున్నాడు. అంతేగాని మీ మీద ప్రేమ అస్సలు లేదని చెప్పను. కాకపోతే జెన్యూన్‌గా 100% ప్రేముంది. మీరు ఎంతైతే జెన్యూన్‌గా 100% ప్రేమనేది ఇస్తున్నారో, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉందని మాత్రం నేను చెప్పను. సో, తను సెల్ఫిష్ పర్సనే. తన సైడ్ నుంచే ఆలోచించుకుంటారు. రేపేమైనా ప్రాబ్లమొచ్చిందనుకోండి, సైలెంట్‌గా ఎస్కేప్ అయిపోతారనమాట. ఎందుకులే ప్రాబ్లమొస్తుందిగా, అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకునే టైపే తను. సో, ఫైనల్‌గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, తన గురించి తన ఫ్యూచర్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ నార్మల్‌గానే ఉంది. హ్యాపీగానే ఉన్నాడు. కానీ ఫర్దర్‌గా తనకి చాలా కర్మనేది అనుభవిస్తాడు. మీరు పడిన బాధ కానీ, మీ కన్నీళ్ళు అదే అంటారు గదా! ఒక ఆడపిల్లని ఏడిపిస్తే ఆ కన్నీళ్ళు ఊరికనే పోవు ఉసురు తగులుతుందన్నట్టు. సో, అలా తనకి తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది. తను కూడా బాధపడే రోజులు అన్ని రకాలుగా గూడా తననుకుంటాడు ఒక్కొక్కసారి ఎందుకు నా లైఫ్ ఇలా ఉందని గూడా అన్న ఫీలింగ్‌లో గూడా వస్తాడనమాట. అండ్ ఆ టైంలో మీరు చాలా గుర్తొస్తారు గూడా. మీరు గుర్తొచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి గూడా ట్రై చేస్తాడు. సో, ఇలాంటి సెల్ఫిష్ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారా? లేదా? అనేది ఒకవేళ వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనేది మీరు ఆలోచించుకోండి. సో, ఇది ఫైల్ నంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. మీకు పెండులంలో కూడా నేను చూస్తాను. సో, చూడండి నేను చాలామంది అనుకుంటారు పెండులం అనేది మేము తిప్పుతున్నామేమో అని అనుకుంటారు. మేమే యెస్ ఆర్ నో అనేది చూపిస్తున్నామేమో. అందుకనే నేను మీకు కనిపించాలి. నా హ్యాండ్ కూడా కనిపించాలి. మేమేం మూవ్‌మెంట్ అనేది ఇవ్వకుండానే పెండులంతో ఎనర్జీస్ తీసుకొని మేము చూపిస్తామని చూపించడానికే నేను జూమ్ చేయకుండా మీకు పెండులము అండ్ నేను హ్యాండ్ కూడా కనిపించేట్లుగా పెడుతున్నాను. ఎవరైతే ఫైల్ నంబర్ 1 అనేది చూజ్ చేసుకుంటారో వాళ్ళకి మళ్ళీ తిరిగి వస్తే గనక తనని యాక్సెప్ట్ చెయ్యాలా? వద్దా? అనేది మనం చూద్దాము. ఎవరైతే ఫైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి తిరిగి వస్తే గనక తన పార్ట్నర్ తన లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి వస్తే కనుక
తను వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా? పెండులం, ప్లీజ్ టెల్ మీ. ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ తన పార్ట్నర్ అనేది రీయూనియన్ కోసం వస్తే కనుక వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా? హారిజంటల్ గా తిరిగితే నో అండి, స్ట్రైట్ గా తిరిగితే గనక ఎస్. అంటే మీకు కనిపించట్లేదేమో అని చెప్తున్నా నేను. సో నా చెయ్యి అయితే ఎలాంటి మూమెంట్ అనేది నేను ఇవ్వట్లేదు, అదే పెండులమే ఎనర్జీస్ తోనే మూవ్ అవుతుంది. చాలా మంది అనుకుంటారు మేము అంటే రీడింగ్ తీసే వాళ్ళు చెప్పిస్తుంటే హ్యాండ్ చూపించారు కాబట్టి వీళ్ళే వాళ్ళకి అనుకూలంగా చూపిస్తున్నారేమో అని అనుకుంటారు. సో ఎవరైతే పైల్ నెంబర్ 1 వాళ్ళకి వాళ్ళ లైఫ్ లోకి మళ్ళీ తన పార్ట్నర్ లైఫ్ లోకి వస్తే కనుక కాంటాక్ట్ లో అవుతే కనుక వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యాలా? పెండులం చాలా సేపు ఆలోచిస్తుంది. యాక్సెప్ట్ అయితే చేయొచ్చండి, చేయడం వల్ల మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో యాక్సెప్ట్ చేయండి. ఎవరైతే పైల్ నెంబర్ 1 వాళ్ళు ఉన్నారో వాళ్ళ లైఫ్ లోకి మళ్ళీ తన పార్ట్నరు, ఎందుకంటే తను మళ్ళీ వస్తాడు, తను చేసిన కర్మ ఎక్కడికి పోదు కాబట్టి అప్పుడు తను రియలైజ్ అవుతాడు. మీ సపోర్ట్, మీ మోరల్ సపోర్ట్, కేరింగ్ ఇవన్నీ తను కోరుకుంటాడు కాబట్టి మళ్ళీ రీయూనియన్ కోసం వస్తాడు తనే. వస్తే గనక లేకుంటే మీరు కాంటాక్ట్ చేసినా కూడా బ్లాక్ లో ఉంటే బ్లాక్ లో ఉండి తీయడము ఇలా చేస్తాడు. ఇలా చేసినప్పుడు మీరు ఎలాగో మెసేజ్ ఆర్ కాల్ చేస్తే కనుక తను కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి మాట్లాడతాడు, పాజిటివ్ గానే మాట్లాడతారు. సో తనని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇది పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగు. నెక్స్ట్ పైల్ నెంబర్ 2 చూద్దాము. సో ఎవరైతే పైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్. సో మిమ్మల్ని అయితే ఎవరైతే పైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వీళ్ళైతే మిమ్మల్ని చాలా మోసం చేశారు. ఎట్లా అంటే మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టారు, మిమ్మల్ని చాలా రకాలుగా హర్ట్ చేశారు. మీ మీ మనసు అనేది విరిగిపోయేలాగా చేశారు. ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారంటే మీ గురించి తప్పుగా చేశాము అని తన ఫీల్ అవ్వడమే లేదు. తన దృష్టిలో ఏంటంటే తనే గొప్ప, తను చేసిందే కరెక్ట్ అన్న ఫీలింగ్ లోనే ఉన్నారు. కానీ మిమ్మల్ని బాధ పెట్టాను, ఎప్పుడు నాకు తెలిసి వీళ్ళు ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటారు ఏదో ఒక విషయంలో, మిమ్మల్ని హర్ట్ చేయడము, అనుమానించడము ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఉంటాయి మీ మధ్య. తన మాటలతో ఎప్పుడు కూడా మిమ్మల్ని హర్ట్ చేస్తూనే ఉంటాడు. అంటే చాలా ఇప్పుడు తను ఎలా ఉన్నాడు అని అంటే తను చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే తన లైఫ్ లో తను చాలా హ్యాపీగా ప్రశాంతంగా తన లైఫ్ అనేది తను లీడ్ చేస్తున్నాడు. మీ గురించి వదిలేసి వేరే వాటిలో చక్కగా తన పని ఏదో తను చేసుకుంటూ తన లైఫ్ లో హ్యాపీగా ఉండడానికి, తన కెరియర్ ని సెట్ చేసుకోవడానికి, తన గురించి తన లైఫ్ గురించి ఆలోచించుకుంటున్నాడు తప్ప మీ గురించి అస్సలు ఆలోచించడమే లేదు. సరే పోయిందిగా, నేను నేను చేసిందే కరెక్ట్, తను కావాలని కూడా తనే వస్తుందిలే చూద్దాంలే, అసలు తనకి రీయూనియన్ అవ్వాలన్న ఉద్దేశం అస్సలు లేదనమాట. ఎందుకంటే తను మోసం చేయడానికే మీ లైఫ్ లోకి వచ్చాడు. అండ్ వచ్చి కూడా మిమ్మల్ని బాధ పెట్టడము, మోసం చేయడం ఇదే చేశాడు. సో కానీ మరి ఫ్యూచర్ లో కూడా ఇట్లానే ఉంటుందా? మన ఇంత బాధ పెట్టాడు కదా, మరి ఇంత బాధ పెట్టినప్పుడు తను ఏం కర్మ అనేది ఫేస్ చేయడా అంటే తప్పకుండా ఫేస్ చేస్తాడు. ఎందుకంటే ప్రెజెంట్ హ్యాపీగా ఉండొచ్చు కానీ ఫ్యూచర్ లో తప్పకుండా తను దేంట్లో వెళ్ళినా కూడా మీరు ఎన్ని రకాలుగా బాధపడ్డారో అన్ని రకాలుగా తను కూడా అదే ఫీలింగ్ అనుభవిస్తారు. ఎలా అంటే ఫైనాన్షియల్ గా అయినా కూడా, లేకపోతే ఫ్యామిలీ పరంగా కూడా, అలాగే ఏదైనా జాబ్ లేని వాళ్ళైతే జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఫెయిల్యూర్ అవ్వడము, బిజినెస్ పెట్టుకుందామంటే దాంట్లో లాసెస్ రావడము, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే వాటికి లాసెస్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. జాబ్ ఉంటే జాబ్ లో గొడవలు రావడము, లేకపోతే జాబ్ పోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి. జాబ్ కోసం వెయిట్ చేసుకున్న వాళ్ళకైతేనేమో
వాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూస్ చేసినా కూడా దగ్గర వరకు వస్తుంది కానీ వాళ్ళ చేతికైతే రాదు. ఇంటర్వ్యూస్ అటెండ్ చేసినా కూడా చివరికి ఎట్లా అయిపోతుంది అంటే విరక్తి వస్తుంది, వాళ్ళ మీద వాళ్ళకి విరక్తి వస్తుంది. నేనేం ఇంత బ్యాడ్ అనేది బ్యాడ్ టైం అనేది నా లైఫ్ లో నడుస్తుంది, నేను నా లైఫ్ ఎందుకు ఇలా ఉన్నా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ మీ కర్మ అనేది వాళ్ళకి రిటర్న్ వెళ్తుంది కాబట్టి వాళ్ళ లైఫ్ లో మీరు ఎంత బాధపడ్డారో ఒకళ్ళని బాధ పెడితే అది ఎక్కడికి పోదండి, మళ్ళీ రిటర్న్ వాళ్ళకే వస్తుంది. వాళ్ళు అనుకుంటారు నేను ఒకళ్ళు బాధ పెట్టేసానుగా, హట్ చేసేసానుగా, వాళ్ళు మోసం చేసేసానుగా అన్న ఫీలింగ్ లో వాళ్ళ గురించి వాళ్ళు గ్రేట్ గా ఫీల్ అవుతారు. కానీ ఆ కర్మ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ రిటర్న్ వాళ్ళకే వస్తుంది. అది ఎప్పుడు వాళ్ళకి అర్థమవుద్దంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు, వాళ్ళు బాధపడినప్పుడు, వాళ్ళు ఏదైతే తెలుసుకుంటారో ఆ టైంలో వాళ్ళకి తెలుస్తుంది. కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అప్పుడు కూడా మీ గురించి కానీ మీ వాల్యూ కానీ తెలుసుకుంటారు, వస్తారని అనుకుంటారేమో. వీళ్ళు ఎప్పటికీ కూడా రారు. వీళ్ళు ఏంటంటే మోసం చేయడానికే మీ లైఫ్ లోకి వచ్చారు. మోసం చేసి వాళ్ళ స్వార్థం కోసము నేనే కరెక్టు, నేను చెప్పేదే కరెక్టు అన్న ఫీలింగ్ లోనే ఉన్నారు కానీ వాళ్ళు వేరే ఉద్దేశంలో లేదు. సో ఇలాంటి వాళ్ళని మీ లైఫ్ లోకి రానియకుండానే వీళ్ళు మీ లైఫ్ లోకి రావడం వల్ల మీకు హ్యాపీనెస్ ఉండదు. ఇంకా ఇలానే చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పటికీ మారరు. వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రారు అసలు. ఒకవేళ వస్తే కొంతమంది ఉంటారు కదా, వస్తారు మళ్ళీ వాళ్ళ స్వార్థానికి, ఇట్లా ఏదో ఒకటి లాస్ ఉంది కదా అంటే మీరు ఏమైనా జాబ్ చేస్తుంటే కనుక మీరు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో ఎవరైనా వచ్చినా కూడా హెల్ప్ చేసినప్పుడు బాగానే ఉంటారు. ఎట్లా ఉంటారంటే హెల్ప్ చేసినప్పుడేమో ఏదైనా అవసరమైనప్పుడేమో కాళ్ళు పెట్టుకుంటారు, అవసరం తీరిపోయినాకేమో జుట్టు పట్టుకునే రకం అనమాట. సో మీరు ఆలోచించుకోండి, ఇలాంటి వాళ్ళు మీ లైఫ్ లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారా, లేకపోతే ఒకవేళ వస్తే మీరు యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నా వాళ్ళ కోసం మీరు ఇంకా బాధపడుతున్నారా, లేకపోతే మీ కెరీర్ మీ లైఫ్ చూసుకుని ఇలాంటి వాళ్ళని నా లైఫ్ లో ఇలాంటి వాళ్ళు రావడం కూడా నాకు ఒక మంచి గుణపాఠం అయ్యింది, లైఫ్ లెసన్ నేర్చుకుని ఫర్దర్ గా మీరు లైఫ్ లో అనేది మూవ్ ఆన్ అయ్యి చక్కగా మీ కెరీర్ మీ లైఫ్ మీ ఫ్యామిలీ చూసుకుంటారనేది మీ ఇష్టము. సో మీకు మీ పార్ట్నర్ కి అంటే ఒకవేళ మీ పార్ట్నర్ రిటర్న్ వచ్చినా లేకుంటే మీరు మీ పార్ట్నర్ తను కొంచెం ఈగో ఎక్కువే, తనే కరెక్ట్ అని అనుకుంటారు కాబట్టి బ్లాక్ లో పెట్టినా కూడా బ్లాక్ లో ఉండండి. తనకు ప్రాబ్లం అయినప్పుడు తనకు అవసరమైనప్పుడు తన బ్లాక్ లో ఉండి తీస్తాడు. తీసి ఏం చేస్తాడంటే ఎలాగో మీరు సాఫ్ట్ నేచర్ కాబట్టి మీరే కాల్ చేస్తారులే అన్నట్టుగా తీసి పెడతారనమాట. ఎలాగో మీరే కాల్ చేస్తారు చూస్తే కనుక. సో అందుకని అట్లా వెయిట్ చేస్తారు తప్ప తను ఎంత లాస్ ఉన్నా తన ఈగోకి ఎక్కడికి తగ్గదు తనకి. సో అప్పుడు మీరు వెళ్తాలా లేకపోతే వద్దా అనేది కూడా యూనివర్స్ నుంచి పెండులంలో నుంచి నేను తీస్తాను. సో పెండులం అనేది మీకు కనిపించేలాగా నేను మళ్ళీ పెడతాను. సో మీకైతే కనిపిస్తుంది కదా, నా హ్యాండ్ కూడా కనిపిస్తూ ఉండొచ్చు, హ్యాండ్ కూడా కనిపిస్తుంది. సో ఎవరైతే పైల్ నెంబర్ 2 అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పార్ట్నర్ అనే వాళ్ళ పార్ట్నర్ మళ్ళీ తన లైఫ్ లోకి వస్తారా, అంటే వస్తే వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా. పైల్ నెంబర్ 2 వాళ్ళని తన పార్ట్నర్ లైఫ్ లోకి మళ్ళీ వస్తే రీయూనియన్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యాలా. ఫైల్ నెంబర్ 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఉండడమే మంచిది. మీ లైఫ్ లో వీళ్ళు వెళ్ళిపోవడం వల్లే మీకు మంచి జరుగుతుంది. అంతేగాని మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేయడం వల్ల ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ అనేది మీరే రిటర్న్ తీసుకున్నట్టే ఉంటది. మళ్ళీ సేమ్ ఇలానే బాధపడుతూ ఉంటారు, మారిపోయానంటారు, మళ్ళీ సేమ్ రిపీట్. సో ఎవరైతే పైల్ నెంబర్ 2 వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ మళ్ళీ వస్తే కనుక యాక్సెప్ట్ చెయ్యాలా. చూడండి పెండులం కూడా అదే చెప్తుంది, మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని మోసం చేసి, అంటే చిన్న మోసం కూడా కాదు, అది మిమ్మల్ని చాలా హర్ట్ చేశారనమాట. ఆ బాధలో నుంచి మీరు ఇంకా బయటకి రాలేదు. సో ఎందుకు ఇంత ఇలా మోసం చేశారు అన్న ఫీలింగ్ లో మీరు చాలా బాధపడుతూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. సో అందుకని మీకు కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే పెండులం ద్వారా తప్పకుండా మీరు వాళ్ళు వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయకుండా మీ లైఫ్ లో మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి చెప్తుంది. సో మిగతా డెసిషన్ అనేది మీదే. సో ఇదన్నమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్.
సో ఎవరైతే పైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము. పైల్ నెంబర్ 3 వాళ్ళకి పైల్ నెంబర్ 3 ఎవరైతే పైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో మీ పార్ట్నర్ అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పార్ట్నరు ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొంచెం రియలైజ్ అయ్యారు. అంటే ఎలా రియలైజ్ అయ్యారంటే ఈ వ్యక్తులు ఏదో అయితే చేశారో వాళ్ళు అప్పుడు కొంచెం ఆలోచించకుండానే చేశారు. కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళని తక్కువ చేసుకోకూడదు. అంటే నాది తప్పైందని చెప్పి మీ దగ్గరికి రావాలని అనుకోవట్లేదు. ఏంటంటే వాళ్ళ సైడ్ తప్పైందని చెప్పి మీ దగ్గర మళ్ళీ తిరిగి వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి తప్పైపోయింది క్షమించు, సారీ ఇవన్నీ చెప్పడం వల్ల మీరు వాళ్ళని మీరు తక్కువ చేసి చూస్తారు. ఫర్దర్ గా కూడా మిమ్మల్ని మీరు వాళ్ళని తక్కువగా ఫీల్ అవుతారు. అలా వాళ్ళకి ఇష్టం ఉండదనమాట. ఏందంటే వీళ్ళకేంటంటే వీళ్ళే గొప్ప, వీళ్ళే డామినేట్ చేస్తారు మిమ్మల్ని. మీరు వాళ్ళని డామినేట్ చేయరు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. వాళ్ళు వీళ్ళతో మాట్లాడొద్దంటే మాట్లాడకుండా ఉంటారు. ఏదన్నా చేయొద్దంటే చేయకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రూల్ చేస్తా ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా కమాండింగ్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గ్రిప్ లో మీరు ఉంటారు కానీ మీ గ్రిప్ లో వాళ్ళైతే వినరు. వాళ్ళకి నచ్చింది మాత్రమే వాళ్ళు చేస్తారు. కానీ మీరు మాత్రం తనకి నచ్చిన వాళ్ళని మాత్రమే చేయాలని మాత్రం అనుకుంటారు. సో ప్రెజెంట్ అయితే వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే మీకు సంబంధించిన అవి గుర్తు రావట్లేదా అంటే గుర్తొస్తున్నాయి. గుర్తొచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే ఏదో ఒక రూపంలో డైవర్ట్ అవ్వడానికి వేరే వాళ్ళని పరిచయం చేసుకోవడానికి గానీ, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే అమ్మాయితో అయినా లేకపోతే అబ్బాయితో అయినా కూడా మీ గురించి ఆ జ్ఞాపకాలు రాకుండా ఉండడానికి వాళ్ళు డైవర్ట్ అవ్వడానికే ట్రై చేస్తున్నారు. ఒకవేళ డైవర్ట్ అయ్యి కూడా వాళ్ళు అది బిజినెస్ పరంగా అయినా కూడా లేకపోతే జాబ్ పరంగా కూడా బిజీగా అయినా ఉండొచ్చు. కానీ వేరే ఎక్కడో అయినా వాళ్ళు పరిచయం అనేది వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఏదో ఒకటి బిజీగా ఉండడానికే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మీ ఆలోచనలు తనకి రాకూడదన్న ఉద్దేశంతోనే వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు. అండ్ వేరే రిలేషన్‌లో ఉన్నారా అంటే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది వేరే థర్డ్ పార్టీ రిలేషన్ అంటే అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. ఎలాగోలా వాళ్ళు ఏందంటే మీ ఆలోచనల నుండి బయటకి వచ్చేయాలి. అప్పుడే గదా తను తప్పు చేశానన్న ఫీలింగ్ తనకుండదు. మీ ఆలోచనలు వచ్చినప్పుడల్లా తను తప్పు చేశాను అన్న ఫీలింగ్‌లోనే ఉంటారు. సో, వాళ్ళైతే మరి హ్యాపీగా ఉన్నారు. నేనైతేనేమో ఇలా బాధపడుతున్న వాళ్ళ గురించి అని అనుకుంటారు మీరు. కానీ వాళ్ళ ఫ్యూచర్‌లో తప్పకుండా మిమ్మల్ని చేసిన బాధ అనేది మిమ్మల్ని రూల్ చేసింది గానీ, మిమ్మల్ని హర్ట్ చేసింది గానీ, ఇదైతే వాళ్ళకి కంపల్సరీ తిరిగనేదొస్తుంది. ఎవరైతే వాళ్ళ లైఫ్‌లో పరిచయమయ్యారో వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళనే డామినేట్ చేసే విధంగా ఉంటారు. వీళ్ళెలా అయితే మిమ్మల్ని జడ్జ్ చేయడము, రూల్ చేయడము, రిస్ట్రిక్షన్స్ పెట్టడము ఇవన్నీ ఎట్లా చేస్తున్నారో వాళ్ళని పరిచయమైన వాళ్ళు కూడా వాళ్ళని సేమ్ వీళ్ళకన్నా డామినేటింగ్ పర్సనే వస్తారు వాళ్ళ లైఫ్‌లోకి. వాళ్ళు కూడా వీళ్ళని రూల్ చేస్తారు, డామినేట్ చేస్తారు. వాళ్ళు చెప్పిందే వీళ్ళు వినాలన్నట్టుగా చేస్తారు. అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు వాళ్ళు. సో, ఎప్పుడు ఏందంటే మనం ఏదైతే చేస్తామో అదే మనకి రిటర్న్ వస్తుందనంటారు. మనం మంచి చేస్తే మంచే రిటర్న్ వస్తది. చెడు చేస్తే చెడే రిటర్న్ వస్తదని అంటారు గదా! అలాగే మీ విషయంలో తను ఏదైతే బాధని అండ్ హర్ట్ చేశారో అది తన విషయంలో జడ్జ్ చేసుకునే విధంగా ఉంటది. తన తప్పుల్ని ఎత్తి చూపించే వాళ్ళే వాళ్ళ లైఫ్‌లోకొస్తారు. వీళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టి అండ్ వీళ్ళ లైఫ్‌ని రూల్ చేసే వాళ్ళే వాళ్ళ లైఫ్‌లోకొస్తారు. చివరికి వాళ్ళ పరిస్థితి ఎట్లయిద్దంటే ఇటు మీ దగ్గరికి రాలేరు. అటు వాళ్ళ దగ్గర ఉండలేని సిట్యుయేషన్ అవుతది. ఎందుకురా ఈ జీవితం అన్న ఫీలింగ్‌లోకి వాళ్ళు వచ్చేస్తారు. సో, మీరు మళ్ళీ వీళ్ళు ఒకవేళ మీ దగ్గరకొచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలా అంటే మీరు ఆలోచించుకోండి. వీళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని బాధ పెట్టేసి వేరే వాళ్ళ థర్డ్ పార్టీలోకి వెళ్ళిపోయారు. సో, వాళ్ళు మళ్ళీ అవసరానికి మళ్ళీ మీ దగ్గరకొచ్చారంటే మీరది యాక్సెప్ట్ చేయాలా? వద్దా? అనేది మీ ఇష్టం అది. ఆలోచించుకోండి. సో, యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి అంటే తను మళ్ళీ వస్తే గనక మీరు యాక్సెప్ట్ చేయాలా? వద్దా? అనేది కూడా మనము పెండులమ్ ద్వారా తీద్దాము. సో, పెండులమ్ ద్వారా మళ్ళీ తను మీ లైఫ్‌లోకొస్తే గనక తనని మీరు యాక్సెప్ట్ చెయ్యాలా? తీద్దాము. ఎవరైతే పైల్ నంబర్ 3 ఉన్నారో వాళ్ళ పార్ట్నరు వాళ్ళ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి వస్తే కనుక వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యాలా?
చెప్పాను కదండి. ఎస్ అనేది మీకు కనిపిస్తుందా? ఎస్ ఆర్ నో? పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది చెడ్డవాళ్ళు గూడా ఉండొచ్చు. సో, దాన్ని బట్టి మీరైతే ఆలోచించుకోండి. కంపల్సరీ యెస్ ఆర్ నో అనేది చూపించట్లేదు. మీకు పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే యాక్సెప్ట్ చేయడానికే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎవరైతే జెన్యూన్‌గా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అంటే మీ సైడ్ నుంచి గూడా వాళ్ళంటే ఇష్టముంది. వాళ్ళు ఎంతో కొంత మీకు ప్రేమ చూపించారు అన్న ఫీలింగ్ మీకు ఉంటే గనక యాక్సెప్ట్ చేయండి. లేదు నన్ను హర్ట్ చేశారు అని థర్డ్ పార్టీ విషయంలోకెళ్ళిపోయారు. వేరే థర్డ్ పార్టీలో అంటే థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ వేరే లవరే అవ్వాల్సిన అవసరం లేదండి. ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, లేతే వేరే ఎవరైనా గూడా రిలేషన్‌లోనే ఉండాలనేం లేదు. సో, అలా వాళ్ళని నమ్మడం ఎందుకు, వాళ్ళని నమ్మి వెళ్ళడం ఎందుకు అన్న ఫీలింగ్ మీకుంటే గనక యాక్సెప్ట్ చేయకండి. లేదు తను జెన్యూన్‌గానే ఉన్నాడు. మళ్ళీ నా కోసం వచ్చాడు. తను కోపం ఉన్నా గూడా తనంటే నాకు చాలా ఇష్టము. నేను యాక్సెప్ట్ చేస్తానని అనుకున్న వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయండి. సో, ఇది పెండులమ్ ద్వారా మనకి రీడింగ్ అనమాట. సో, ఎవరైతే పైల్ నంబర్ 1, పైల్ నంబర్ 2 అండ్ పైల్ నంబర్ 3 వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరికైతే పాజిటివ్‌గా రెజొనేట్ అయినాయో, ఎవరికైతే రెజొనేట్ అయినాయో వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి. సో, ఇది నా వీడియో. నా వీడియో గనక నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.